రేపు వైశాఖ అమావాస్య అండి. ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు శని జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారండి. అయితే ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని గనక స్నానం చేసినట్లయితే చాలు 7 జన్మల దరిద్రం, పాపాలు, దోషాలు తొలగిపోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీ ఒంటిలో నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అంతేకాదు ఎవరైతే ఈరోజు నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు ఆ స్నానపు నీటితో తుడిచిపెట్టుకుపోతాయండి. జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈరోజు ఈ విధంగా స్నానం గనక చేసినట్లయితే ఒంట్లో దరిద్రం మొత్తం తొలగిపోతుంది. శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసం వస్తాయి. మీ శరీరానికి నూతన కాంతి అనేది వస్తుందండి. దేనినైనా సరే సాధించే శక్తి కూడా వస్తుంది. నరఘోష, నరపీడ, నరదిష్టి అన్నీ తొలగిపోతాయి. మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి ఆరోగ్యంగా మారిపోతారు. మీకు తిరుగు అనేది ఉండదు. మరి వైశాఖ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మనం ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూద్దామండి. ఈ జయంతి రోజున గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని పెడితే చాలండి, తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా లభిస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఈ జయంతి రోజున బియ్యం పిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలానే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్నటువంటి కోపం తగ్గిపోతుంది. శని జయంతి రోజున నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు తొలగిపోతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన అనేది ఏర్పడుతుంది. శని జయంతి రోజున గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులుగా మారతారు. టమాటా ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి. శని జయంతి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టండి, విద్యాభివృద్ధి కలుగుతుంది. శని జయంతి రోజున ఉడికించినటువంటి ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోష తొలగిపోతుంది. అలానే ఈ ఇంటిలో క్యారెట్ను పెడితే వ్యాపారం వృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరలు కలిపి కనుక ఆహారంగా పెట్టినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది. అయితే మీరు ఈరోజు గోవుకు వంకాయ పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుందండి. శని జయంతి రోజున గోవుకు అరటిపళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నతి పదవులు అనేవి కలుగుతాయి. ఈరోజు బెండకాయ పెట్టడం వలన మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను శని జయంతి రోజున గోవుకు పెట్టడం వలన మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్న పిండి, బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి శని జయంతి రోజున గోవుకు పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలనేవి దూరం అవుతాయి. శనగపిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు. శని జయంతి రోజున గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత పెరుగుతుంది. ఇలా శని జయంతి రోజున లేక వైశాఖ అమావాస్య రోజున ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించినట్లయితే మీకు ఉన్న సమస్యలు అనేవి తొలగిపోతాయండి. 7 తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం సురభ్యే నమః అనేటువంటి మంత్రాన్ని పఠించినట్లయితే సకల దేవతానుగ్రహాలు కలుగుతాయి. కష్టాలన్నీ తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శనిదేవుని అనుగ్రహం కూడా కలుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైశాఖ అమావాస్య శని జయంతి రోజున ఆవుకు కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టి ఈ మంత్రాన్ని జపించి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు. అందుకే ఇది శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి అమావాస్య అని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాల్లో శనికి ప్రత్యేక స్థానం ఉందండి. ఒక వ్యక్తిని శిక్షించడం లేక ఆశీర్వదించడం కోసం శని అనుగ్రహం అనేది తప్పనిసరి అని చెప్పి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుడు కుమారుడైనటువంటి శనిదేవుడు వైశాఖ అమావాస్య రోజున జన్మించారండి. అందుకే వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతి జరుపుకునేటువంటి సాంప్రదాయం ఉంది. శని జయంతిని న్యాయదేవుడుగా అంటారు. కర్మకు అధిపతి శనిదేవులు మానవులు చేసేటువంటి పనుల ప్రకారం
ప్రతిఫలాన్నిస్తారు. మానవుని జీవితంపై శని దేవుని ప్రభావం అధికంగా ఉంటుంది. నిజానికి శని భగవానుడు మనసారా పూజించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించి కళంకం లేని కరుణామూర్తండి. శనిదేవుడు నీతిమంతుడు. చెడు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలిగినటువంటి వాడు. కాబట్టి తప్పు చేయని వారు దేవుణ్ణి చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శనిదేవుల వారు ఎవ్వరిని అనవసరంగా హింసించరు. శనీశ్వరుని నామంలో శని, ఈశ్వరను అనేటువంటి శబ్దం రావడంతో ఈయన కూడా పరమేశ్వరుడిలాగా వెంకటేశ్వర స్వామిలాగా అనుగ్రహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయండి. శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరూ కూడా ఈ శని జయంతి రోజున ప్రత్యేకంగా పూజలు చేయడం వలన కష్టాలు తొలగిపోతాయని, శనికి సంబంధించిన ఇతర సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, శనిదేశం నుంచి బయటపడడానికి శనిదేవుని ప్రత్యేకగా పిలువబడుతుంది. శనిదేశం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి. కోరిన కోరికలు తీరవు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలనేవి ఎదుర్కొంటారు. కోర్టు కేసులు తేలవు. శత్రువులు పెరుగుతారు. రోగాలు నయం కావు. ఇలా ఎన్నో సమస్యలు అనేవి ఉంటాయి. శని జయంతి అనేది శనిదేవుని అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం అండి. ఈ రోజున శనిదేవుని అతనికి ప్రీతిపాత్రమైనటువంటి నీలం రంగు పువ్వులు, సెమి ఆకులు, నల్లని రంగులు, నువ్వుల నూనె వంటి వాటితో పూజించండి. ఫలితంగా శని దోషం, శని ప్రభావం పోతుందండి. శని జయంతి రోజున ఏదైనా సరే శనీశ్వర ఆలయానికి వెళ్ళి శనిదేవునికి నమస్కారం చేసుకోండి. ఒక గిన్నెలో నువ్వుల నూనె వేసుకుని అందులో ప్రతిబింబాన్ని చూసుకుని దానాన్ని చేయండి. ఈ విధంగా చేస్తే శని దోషం తొలగిపోతుంది. శనిపీడ పోవాలి అంటే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. వైశాఖ అమావాస్యతో కలిసి వచ్చేటువంటి శని జయంతి రోజున మీరు ఏం చేసినా చెయ్యకపోయినా శుచిగా స్నానం చేసి దగ్గరలో ఎక్కడైనా సరే జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి 11 సార్లు చెట్టును తాకండి. ఈ విధంగా చేస్తే శని దోషాలు, రాహుకేతు దోషాలు అన్నీ తొలగిపోతాయి. శని దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలు తొలగిపోతాయి. మరి ఏం చేయాలండి ఈరోజు అంటే దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెట్టును కొన్ని నీటిని పోయండి. తర్వాత జమ్మి చెట్టు మొదటిలో ఒక చిన్న ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగించండి. ఇక దీపం చూస్తూ 11 సార్లు శనీశ్వర్యాయ నమః అనేటువంటి మంత్రం పఠించండి. జమ్మి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయండి. 11 సార్లు జమ్మి చెట్టును ముట్టుకోండి. అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేము అనుకునేటువంటి వారు జస్ట్ జమ్మి చెట్టును ముట్టుకోండి చాలు. అలా ముట్టుకున్న తర్వాత కాసేపు చెట్టు దగ్గర కూర్చుని తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసేయండి. జమ్మి చెట్లు పొలాల దగ్గర ఉంటాయి, లేక దేవాలయాలలో ఉంటాయి. మీకు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా సరే మనం చెప్పుకున్న విధంగా చేయండి. ఈ విధంగా చేస్తే మీకున్న శని దోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి. కోట్లకు పడగలెత్తుతారండి. జీవితం మారిపోతుంది. జమ్మి ఆకులంటే శనీశ్వరునికి చాలా ఇష్టం. జమ్మి చెట్టు ఆకులను శమీపత్రం అని అంటుంటారండి. జమ్మి చెట్టు భారతీయులకు కొత్త ఏం కాదండి. భారత ఉపఖండంలో ఈ వృక్షం ఉద్భవించింది. జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతాల్లో అయినా సరే ఈజీగా పెరుగుతుందండి. నీటి లభ్యత అనేది పెద్దగా లేకపోయినా చాలా తక్కువ కాలంలో పెరిగేస్తుందండి. అందుకే దాదాపు ఎడారి ప్రాంతం నుంచి వర్షపాతం తక్కువ ఉండేటువంటి తెలంగాణ ప్రాంతం వరకు ఉండేటువంటి ప్రజలకు కూడా జమ్మి చెట్టు గురించి బాగా తెలుసు. పట్నం వాసులకు కొంత అవగాహన లేకపోవచ్చు. కానీ రైతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు జమ్మి చెట్టు అంటే చాలా ప్రాణం. జమ్మి చెట్టు ఆకులు అనేవి పశువులకు బాగా ఉపయోగపడతాయి. చెట్టులో ప్రతి భాగం నాటులో ఉపయోగపడతాయండి. చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చిన మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసిన ఆరోగ్యం బాగుంటుందని చెప్పి పెద్దలు నమ్ముతుంటారు. అందుకే వినాయక చవితి పండుగ రోజున పూజించేటువంటి ఏకవింశతి పత్రాల్లో జమ్మి చాలా విశిష్టమైనదండి. పాండవులు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వారి యొక్క ధనస్సు, విల్లంబులు, గద మొదలగున ఆయుధాలను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి మళ్ళీ వచ్చే వరకు కాపాడమని చెప్పి జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారండి. అలా అరణ్యవాసం ముగియగానే అదే చెట్టు దగ్గరకు వెళ్ళి పూజలు చేసి వారి వారి వస్తువులు తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు. జమ్మి ఆకులుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట కూడా రాసుకుంటే కుష్టు వ్యాధి సైతం నశిస్తుందంటండి. అందువలన మీరు శని జయంతి రోజున జమ్మి చెట్టును ముట్టుకుని శుభ ఫలితాలను పొందండి. శనిదేవుని అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. చాలామంది ధన సమస్యలతో తికమతమై పడిపోతుంటారు. ధనం చేతిలో నిలవట్లేదని చెప్పి ఎక్కువ ధనం చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు. అప్పుల బాధలు ఉన్నవారు కూడా అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేయండి. అసలు ఏం చేయాలండి బాబోయ్, ఏం చేయాలి అనుకోకండి.
వైశాఖ అమావాస్య రోజు చక్కగా ఎర్రని క్లాత్ తీసుకోండి. దానిలో కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి. పచ్చకర్పూరం ఎక్కడ ఉంటే అక్కడికి ధనం ఆకర్షింపబడుతుందండి. లక్ష్మీదేవి ఆకర్షించబడుతుందండి. అందుకే ముందుగా కర్పూరం వేయండి. కర్పూరంలో ఒక గోమతి చక్రాన్ని కూడా వేయండి. గోమతి చక్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. గోమతి చక్రాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు. అందువల్ల పచ్చకర్పూరాన్ని గోమతి ఎర్రని వస్త్రంలో వేయండి. తర్వాత వస్త్రాన్ని మూటకట్టి బీరువాలో డబ్బులు చేసుకునేటువంటి ప్లేస్‌లో పెట్టండి. ఈ మూటను ప్రతి అమావాస్యకు తీసి ధూపం పెట్టండి. ధూపం చూపించండి. ఇక మూటను ఎప్పటికీ మార్చాల్సిన అవసరం లేదు. అమావాస్య రోజు ఇలా మూటను బీరువాలో పెట్టడం వల్ల మీ బీరువాలో ధనం బాగా ఆకర్షించబడుతుంది. ధన సమస్యలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయి. ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. మీకు తిరుగనేది ఉండదు. కాబట్టి వైశాఖ అమావాస్య రోజున మీరు కూడా బీరువాలో ఈ మూటను పెట్టండి. ధనలాభం పొంది ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. ఇంకా ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో వట్టివేరు లేక 5 వేప ఆకులు కానీ, చిటికెడు పసుపును కానీ వేసి స్నానం చేయండి. వట్టివేరు నీటిలో వేసుకుని స్నానం చేయటం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. వట్టివేరు బయట ఆయుర్వేదిక్ షాప్స్‌లో దొరుకుతాయి కాబట్టి కొని తెచ్చుకోండి. వట్టివేరుని నీటిలో వేసుకుని స్నానం చేయండి. లేదంటే 5 లేత వేప ఆకులు తెచ్చుకుని ఆ ఆకులను నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయండి. అసలు ఏం జరగలేకపోతే చిటికెడు పసుపు నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే 7 జన్మల దరిద్రం, పాపాలు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. శుడి తిరిగిపోతుంది. ఒంట్లో నెగెటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అంతేకాదు ఈరోజు ఎవరైతే నీటిలో ఇదొక్కటి వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు స్నానపు నీటితో తుడిచిపెట్టుకుపోతాయండి. జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లో దరిద్రం తొలగిపోతుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసం లభిస్తాయి. మీ శరీరానికి నూతన కాంతి లభిస్తుంది. దేన్నైనా సరే సాధించే శక్తి వస్తుంది. నరఘోష, నరపీడ, నరదిష్టి అన్నీ తొలగిపోతాయి. మీ శరీరంలో నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఆరోగ్యంగా మారతారండి. నీకు తిరగనేది ఉండదు. కాబట్టి మీరు కూడా ఈరోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక శని జయంతి రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపించినట్లయితే ఏదో ఒక ఆహారాన్ని కాకికి పెట్టండి. లేక మీరు ఇంట్లో వండిన అన్నం గిన్నెలో నుంచి కొంత అన్నాన్ని తీసి దానిలో కూర కలిపి 2 ముద్దలుగా చుట్టి పైన కొంచెం నూనె పోసి అంటే 2 చుక్కల నూనెను పోసి ఆ 2 అన్నం ముద్దలను ఆహారంగా పెట్టండి. చాలా మంచిది. అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆ అన్నం తింటున్న సమయంలో 3 సార్లు సింసం శం శనీశ్వరాయ నమః, శం శనీశ్వరాయ నమః అనేటని శం శనీశ్వరాయ నమః అని చెప్తూ ఉండండి. ఇలా చేస్తే కాకి సంతృప్తి పడుతుంది. కాకి సంతృప్తి పడితే శనీశ్వరుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తారండి. తద్వారా మనకున్న శని దోషాలు తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. దరిద్రాలు, కష్టాలు తొలగిపోతాయి. జీవితం అద్భుతంగా మారుతుందండి. అందువలన శని జయంతి రోజున కాకులు కనపడితే తప్పక ఈ చిన్న పని చేసి జీవితం మార్చుకోండి. అదేవిధంగా ఈరోజు మీకు నల్ల చీమలు ఎక్కువ కనపడితే కొంత పంచదారను వాటికి సమర్పించండి. ఈరోజు శని జయంతి కాబట్టి నల్ల చీమలు ఎక్కడ కనిపించినా సరే లేక మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంత పంచదారను సమర్పించండి. పంచదారను ఆ చీమలు స్వీకరించినట్లయితే మీకు త్వరలోనే అదృష్టం పట్టబోతుందని తెలుసుకోండి. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఈరోజు శనిదేవునికి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఉపవాసం ఉండి శనిని ప్రార్థించడం వలన భక్తులను కష్టాలు బాధల నుంచి విముక్తుల్ని చేస్తారండి శనిదేవులు. అంతేకాదు దృష్ట చెడు ప్రభావాల నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. నలుపు రంగు వస్త్రాలను దానం చేస్తే మంచి జరుగుతుంది. నలుపు వస్త్రాలు, ఆవ నూనె వంటివి దానం చెయ్యండి. ఈరోజు ఎవరి వద్ద నుంచి అయితే ఇనుము, ఉప్పు, నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉన్నట్లయితే చాలా మంచిది. వైశాఖ అమావాస్యతో కలిసి వచ్చేటువంటి శని జయంతి రోజున పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదండి. మరి ఆ పనులేంటండి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు పొరపాటున కూడా చీపురులు కొనకూడదండి. ఈరోజు చీపురును కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశం, నామకరణ మొదలైనటువంటి శుభకార్యాలు కూడా నిషిద్ధమండి.
ఈరోజు స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకండి. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవండి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం అండి. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పక చేయండి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూస్ యూస్ చేయకోకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోండి. ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటము, గోళ్ళు కత్తిరించుకోవటం అస్సలు చేయకండి. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనులను భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారండి. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుందండి. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు. ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా పొరపాటు కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతకు ఆహ్వానించినట్లు అవుతుంది. అది శాస్త్రాలు చెప్తున్నాయండి. మనలో చాలామంది శనిదేవుని పేరు చెబితే తెగ భయపడిపోతుంటారండి. ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని చెప్పి నమ్ముతుంటారు. జ్యోతిష్యం ప్రకారం మకరం, కుంభరాశులకు శనిదేవుని అధిపతిగా ఉంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుందండి. మంచి కర్మకు మంచి ఫలితం, చెడు కర్మకు చెడు ఫలితాలు అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా సక్రమంగా సాగేలాగా శనిదేవులు వారు బాధ్యత వహిస్తారండి. శని కఠినమైన క్రమశిక్షణ, న్యాయం, నిజాయితీ లక్షణాలు కలిగి ఉండేటువంటి వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తారు. ఇవి లేని వారిని ఖచ్చితంగా శిక్షిస్తారండి. శనిదేవుల వారు క్రమశిక్షణ, స్వీయ నియంత్రణతో సంబంధాన్ని కలిగి ఉంటారు. స్వీయ క్రమశిక్షణ స్తోత్రాలను అనుసరించేవారు శనిదేవుని ప్రతికూల ప్రభావం తప్పించుకోవచ్చు. సంతోషకరమైన జీవితం గడపవచ్చు. ఈ విషయంలో శనిదేవుల వారు చాలా ధర్మబద్ధంగా ఉంటారు. శనిదేవుల వారు వైశాఖ అమావాస్య రోజున జన్మించారు. దీన్ని శని జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం పొందుతామండి. ఈ రోజు నవగ్రహాలయానికి వెళ్ళి శనిదేవునికి నువ్వులను సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని దోషాల తీవ్రత తగ్గుతుంది. శని అనుగ్రహం కలుగుతుంది. హిందూ జ్యోతిష శాస్త్రం ప్రకారం శనీశ్వరుని నవగ్రహాలలో ఒకరు. సకల జీవులకు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య భగవానునికి అతని రెండవ భార్య ఛాయాదేవికి పుట్టిన సంతానమే శనీశ్వరుల వారు. ఆయనకు ఛాయాపుత్రులు అనేటువంటి పేరు ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఏ విధంగా చూపబడుతున్నారో అని నిరూపించడానికి ఆయన జనం అమావాస్య రోజు సూర్యగ్రహణం రోజున జరిగిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.